ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజా గారి గురించి మాట్లాడాలంటే మీరు ఏం చెప్తారు? ఒక మంత్రి పదవి చేసిన తను ఓడిపోయింది. తన గురించి ఈ మధ్యలో రీసెంట్ గా ఒక స్కామ్ గురించి కూడా చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. స్కామ్ అంటే అది ఓపెన్ చెప్పండి, అదే 100 కోట్ల స్కామ్ ఆడదాం ఆంధ్ర అని ఆ, చెప్పి అదే కదా ఆ, స్కామ్. దాని గురించి మీ ఒపీనియన్ చెప్పాలంటే ఏం చెప్తారు? అదే ఆటేదో 100 కోట్లలో ఆడుకుంటున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. నాకైతే చూసి అండ్ రోజా గారి గురించి ఒక రెండు మాటలు, ఒక మంత్రిగా తను ఎలా పరిపాలించింది, తన గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఆమె యాక్చువల్ గా రాజకీయాన్ని జబర్దస్త్ లాగా తీసుకెళ్లిపోయింది అనమాట. ప్రతిదీ కూడా జబర్దస్త్ లాగా ట్రీట్ చేయడం జరిగింది. సో ఆమెకి పర్యాటక శాఖ ఇచ్చారు. సో పర్యాటక శాఖ అంటే ఆమె పర్యాటన ఎంజాయ్ చేస్తుంది తప్ప డెవలప్మెంట్ అనేది ఏం కనపడలేదు. సో రోజాకి బాయ్ బాయ్ చెప్పారు అనమాట. చాలా మంది రోజా గారికి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో. సో అలా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఎంతో కాకంటే మరి ఆమె చేతిదారు చేస్తుంది కాబట్టి ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేయకుండా ఏం చేస్తారు చెప్పండి. సో ఆమె ఒక సినిమా, ఒక జబర్దస్త్ అనుకుని ఒక రాజకీయం చేసిన తప్పితే ఒక పొలిటికల్ వేలో అయితే వెళ్ళలేదు. అది ఇస్తుంది మనం తెలుసు కాబట్టి చెప్తున్నాం. ఇక విడుదల రజనీ గారు అంటే కనుక ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎక్కడైతే ఆ మొక్క సైబరాబాద్ లో పెరిగిందో సరే అదే మొక్క అక్కడ సెట్ అవుతుంది అని ఇస్తా అన్నాడు ఆల్రెడీ. మళ్ళీ సైబరాబాద్ పంపించారు. సో దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ రివెంజ్ అంటే ఇక ఆయన అంటే ఆ, ఆయన మీద చంద్రబాబు నాయుడు పోటీ చేసినా సరే గుడివాడలో కొడాలి అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అంతే. అంటే ప్రెసిడెంట్ కొడాలి అని అంటే మరొక ఏ పాలనుకోవచ్చు అనమాట. ఆయన కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంటుందో ఆయన డబుల్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. సో ఇంకోటి కొంచెం నోటితో ఎక్కువ అయింది కాబట్టి ఇక అయిపోయింది, సినిమా అయిపోయింది. థ్యాంక్ యూ బ్రదర్.